ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. తులారాశిలో స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, అలాగే చిత్రా నక్షత్రంలో పుట్టినవారు, అలాగే తులాలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్యం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం జానకిరామ్, తులారాశి వారి జాతకం ప్రయత్న ఎట్లా ఉంది, ఫిబ్రవరి మాసం మాఘమాసం ఎట్లా ఉంది, తరించిన కార్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, ఇల్లుది, జాగాది, భూమిది, కుటుంబంది, చేసే వ్యాపారంది, బిజినెస్ది, విదేశానంది, కళ్యాణ యోగంది, సంసార యోగంది, సంతాన యోగంది, వ్యవసాయ విషయంది, నమ్మిన పనిది ఎలా ఉంది చూడు. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు వారి జాతకంలో, గణేశుడు వచ్చిండు, వినాయకుడు వచ్చిండు. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే తులారాశి వారి జాతక బలం ప్రకారం ఈ ఫిబ్రవరి మాసం మాత్రం చాలా వరకు అనుకూలం ఉన్నది వారి పేరు మీద. తులారాశి వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శుక్రుడు వస్తాడు వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి రాశి వారికి. పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది, కానీ పురుషుల కంటే స్త్రీలకు మాత్రం చాలా వరకు అనుకూలం ఉంటుందండి వీరి జాతకంలో. నవగ్రహాల్లో 7 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి వీరి జాతకంలో. ముఖ్యంగా శనిగ్రహం, గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, శుక్రగ్రహం, ఈ 5 గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చంద్రగ్రహం, రవిగ్రహం అనుకూలంగా లేదు వారి పేరు మీద. బుధగ్రహం కూడా అనుకూలం ఉన్నది వారి జాతకంలో. కుజగ్రహం కూడా అనుకూలంగా ఉంది. కుజగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం ఎటువంటి మొండి చిక్కులు వచ్చినా, చికాకులు వచ్చినా, గొడవలు వచ్చినా, రుణ చిక్కులు వచ్చినా, లేకుంటే స్థలం తగాదాలున్నా, కోర్టు కేసులున్నా, లేదా సంతాన బాధలున్నా, కళ్యాణం నుంచి చిక్కులున్నా, సంసారంలో ఇబ్బందులున్నా, చికాకులున్నా తప్పకుండా వారు గెలిచే అవకాశం ఉంటుందండి, స్త్రీలైనా పురుషులైనా. రెండవది, బుధగ్రహం బాగుంది కాబట్టి వారు చేసే వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏ విద్య అయినా సరే వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వారు జ్యోతిష్యంలో బిజినెస్ కోర్స్ చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వారు కూడా కలిసి వస్తుంది. డాక్టర్ కోర్స్ చదువుతున్న వాళ్ళు కూడా మంచి యోగ బలం ఉంటుంది. విదేశానం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే శుక్రగ్రహం బాగుంది కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే స్త్రీ సహకారం ఉంటుంది. అలాగే మాత్రం భార్య నుంచి సహకారం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద ఎక్కడ పోయినా మాత్రం ఉల్లాస వాతావరణం ఉంటుంది. శుభకార్య విషయాల్లో కూడా కలిసి వస్తుంది. కానీ వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఎటువంటి ఇబ్బందినైనా సరే తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ గురుగ్రహ బలం ఉన్నది కానీ వీరి జాతకంలో ధనం ఎంత వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి.